వెళ్తాడు ఒకడు, ఒక్కతే భార్య, ఒక్కతే భార్య. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చూపించిన మాదిరి. ఒక పురుషునికి ఒక్కతే భార్య, ఒక స్త్రీకి ఒకడే భర్త. పరస్త్రీని మోహపు చూపు కూడా చూడొద్దు, అలా చూచిన వాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేసినవాడు అవుతాడని బల్లగుద్దాడు. మోహపు చూపు కూడా తావివల. మత్తయి సువార్త 5:27. మరి ఇది పాపంగా తోసింది, ఇది పాపం అనిపించి పరిశుద్ధమైన దాని దగ్గరికి వెళ్తున్నారు. ఎంతమంది తూరేగినా ఏం తప్పు లేదు. మరి అది గొప్ప విషయం కదా, అందుకని మారిపోతున్నారు. దిమాకునోడు ఎవ్వడు మారడు. నిజంగా యేసయ్య స్పర్శను పొందినోడు ఎవ్వడు చావనని చేస్తాడు, కానీ వెనక్కి పొరపాటును కూడా పోడు. ఏముందని పోవాలి? తరతరాల సాంఘిక దురాచారం బాగుందని పోవాలా? ఏం చేస్తున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఏది మంచో తెలియదు, ఏది చెడ్డో తెలియదు, అసలు ఎవరు నిజదేవుడో తెలియదు. ఎవరు నిజంగా గొర్రెలు ఎవరు గొర్రెలు ఎవరో? క్రైస్తవులు కాదు. క్రైస్తవులకు యేసయ్య పెట్టాడు తగ్గింపును బట్టి, ప్రేమను బట్టి. నా గొర్రె పిల్లలు నేను కాపర్నని. మీరంటున్న నిజమైన గొర్రెలు ఎవరో కాదు, మీ చేతుల్లో చిక్కించుకున్నారే వాళ్ళు మీకు గొర్రెలు, నిజమైన గొర్రెలు వాళ్ళు. ఎందుకో చెప్తా. తెలియదు, మరి ఏం దేవుడో తెలియదు, ఎందుకు దేవుడో తెలియదు, వాడు పోయి ఎందుకు నమస్కారం చేస్తున్నాడో తెలియదు, ఏం తెలియదు. గుంపు పోయి నిలబడ్డారంటే చాలు, నేను కూడా పోయి దండం పెట్టా. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళా, పాలు పోస్తుంటాం కదా, ఒక ఇంటికి వెళ్ళా. ఆ ఇంట్లో మొత్తం ఆడవాళ్ళు ఉన్నారు, మొత్తం ఆడవాళ్ళు. నేనేంటంటే స్వేచ్ఛగా వెళ్తా లోపలికి. దిగంబర స్వామి అంట, అంగమూల స్వామి అంట. నాకు తెలీదు, మరి నేను చిన్నప్పటి నుంచి ఆటలోంచి వచ్చే కదా, నేను అవన్నీ చూసుకొని అందుకే చెబుతున్నా. పాలబ్బాయిని కాబట్టి ఏమంటే పాలు అనగానే వాళ్ళు రే తీసుకెళ్ళిపోయి చిన్నోడిని, అంత 9-10 ఏళ్ళు ఉంటాయి, పోయి లోపల పోయిపోయాను అలవాటు. వాళ్ళ సామాన్లు ఏడంటే అడిగిపోయి ఆ గిన్నె తీసుకొని పాలు పోసి ఆ గిన్నె ఆడబెట్టి మూత పెట్టి వస్తా. అలవాటు ప్రకారం రయ్యమని లోపల పోయా. పోతే పాప అమాయకురాళ్ళు గుంపు మంది ఉన్నారు లోపల. మనోడు ఒంటి మీద ఒక్క వస్త్రం కూడా లేదు, ఫ్రీగా కూర్చొని ఉన్నాడు. మొత్తం కలిసి సాష్టాంగ దండ ప్రమాణాలు చేస్తున్నారు. ఏం పనిది? చేసేవాళ్ళకి ఏమైనా ఆలోచన ఉందా? చేయించేవాడికి ఆలోచన ఉందా? చేయించుకునేవాడికి ఆలోచన ఉందా? భక్తి పేరుతో నువ్వు తరతరాల అజ్ఞానంలోకి తీసుకెళ్ళి మళ్ళీ అదే అజ్ఞానంలోకి మమ్మల్ని రమ్మంటావా? ఏం చూసి మారాలట్టు? చూసి అన్నీ చూసి కాసి వడపోసి ఎత్తాడు బగలగొట్టి ఇటు పడ్డాం. ఇక సావైనా బతుకైనా ఏమైనా యేసయ్యే. ఇక మళ్ళా మోసపోటాలు ఉండవు, ఇక మళ్ళీ అజ్ఞాన క్రియల్లోకి వెళ్ళటాలు ఉండవు. నాకు ఆశ్చర్యం కలిగింది, వీళ్ళందరూ లేడీస్ ఇంతమంది కలిసి ఈడేవుడు సిగ్గుశరం లేకుండా యేసు ప్రభు కన్నా మొల మీద ఒక వస్త్రం ఉంది, అది కూడా లేకుండా తిరుగుతున్న వాళ్ళకి బోర్లబడి చేస్తున్నాం. మరి దాని సంగతి ఏంది? విమర్శ చేయాలంటే ఇన్ని ఉన్నాయి, కానీ అది పద్ధతి కాదు. కాకపోతే కొన్నిసార్లు బాధ కలిగి ఎందుకు మారాలి అన్న ప్రశ్నకి చెప్పండి సమాధానం. ఎందుకు మారాలి? సతీసాగమనం పేరుతో చాలామందిని గాజేశారని మారాలా? సాంఘిక దురాచారాలను బాగా అభివృద్ధి చేయాలని మారాలా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నా, రాత్రి చెప్పా మళ్ళీ చెప్తున్నా, ఎవడు తిట్టినా కొట్టినా చంపినా దూషించినా ఫోన్లు చేసి భయంకరంగా దుర్భాష, అదే వాటికి నేర్పిన సంస్కృతి సంప్రదాయం. తిట్టినా సరే సత్యము యేసే, మార్గము యేసే, జీవము యేసే. యేసులాంటి దేవుడు లేడు, యేసులాంటి రక్షకుడు లేడు, యేసులాంటి ప్రేమమూర్తి లేడు, యేసులాంటి కరుణామయుడు లేడు, యేసులాంటి పవిత్రుడు లేడు, మంచి మాదిరి లేడు. యేసే నిజమైన దేవుడు, యేసే దేవుడు అనడానికి యోగ్యుడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో
మీరేమి బెదరాల్సిన అవసరం లేదు. ప్రశ్నించండి తిరిగి. రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కు నాకు కూడా ఇచ్చింది.